బంగారం వెండి ధరల్లో ఉన్న వాలటిలిటీ స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో కూడా ఈ మధ్య ఉండటం లేదు. ఎందుకు ఇంత భారీ వాలటిలిటీ నెలకొంది? ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? ప్రైసెస్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? మన మార్కెట్స్ ఈరోజు స్ట్రాంగ్గా రీబౌండ్ అయినాయి. గత 3-4 రోజుల క్రాష్ తర్వాత ఈరోజు స్ట్రాంగ్గా రీబౌండ్ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. యువర్స్ సిఏ అశోక్. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్స్ 1,48,000 అరౌండ్, అండ్ సిల్వర్ ప్రైస్ 1 kg 2,54,000 ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఎందుకు సడన్గా ఈ క్రాష్ స్టార్ట్ అయిందనేది మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ అయితే యూఎస్ డాలర్ మళ్ళీ స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్లనే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి మార్కెట్లో క్లియర్గా ఎక్స్పర్ట్ వాయిసెస్ అయితే వినిపిస్తున్నాయి. యూఎస్ డాలర్ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు లేదా యూఎస్ డాలర్ స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు అసలు ఎక్కడి నుంచి మొదలైనవి అంటే, రీసెంట్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ గురించి మీటింగ్ అవుట్కమ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా ఉంచడం ఒకటి. తర్వాత చాలా నెలల స్పెక్యులేషన్ తర్వాత మన డొనాల్డ్ ట్రంప్ గారు తన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ న్యూ చైర్మన్ అయితే అపాయింట్ చేస్తున్నట్టుగా లేదా నామినేట్ చేస్తున్నట్టుగా ఈరోజు అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఆయన కెవిన్ వార్ష్ గారు. అంటే ఎవరినైతే డొనాల్డ్ ట్రంప్ న్యూ చైర్మన్గా ప్రపోజ్ చేయబోతున్నారో ఆయన పేరు కెవిన్ వార్ష్ గారు. ఈయన ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పి ఒక ప్రూవెన్ రికార్డ్ అయితే ఉంది. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారో యూఎస్ డాలర్ వచ్చేసరికి మనకి మళ్ళీ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సో మనకి మార్కెట్కి ఆల్రెడీ యూఎస్ డాలర్ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు మనకు ముందు నుంచే ప్రిడిక్షన్ జరుగుతూ ఉంది. అండ్ ఆ డైరెక్షన్లోనే మనకి ఇప్పుడు ఈ న్యూ చైర్మన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అందువల్ల దీని వెనకాల ఉన్న బ్యాక్డ్రాప్ కూడా ఎలా ఉందంటే, మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 100% పైన ర్యాలీ అని, గోల్డ్ అయితే ఆల్మోస్ట్ 70 to 80%, సిల్వర్ 170% ర్యాలీ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఇంత భారీ ర్యాలీ జరుగుతుందో, ఈ భారీ ర్యాలీ అప్పుడు ఏ చిన్న నెగిటివ్ పాయింట్ వాటికి సంబంధించింది వచ్చినా కానీ మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ అనేది నాట్ ఓన్లీ పర్సనల్ యూజ్ ఆర్ సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్గానే కాదు, మళ్ళాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా దాని మీద యాక్చువల్గా మా ట్రేడింగ్ కానీ, లేకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పర్చేస్ చేయడం కానీ, ఈటీఎఫ్స్ రూపంలో పర్చేస్ చేయడం కానీ, కమోడిటీ ట్రేడింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇంత భారీ ర్యాలీ జరిగిన తర్వాత దానికి సంబంధించి ఆ ర్యాలీ ఇంకా ఉండదు, ఆగిపోతుంది అనే పాయింట్ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో భారీగా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్లే మనకి రీసెంట్గా ఇంత ఫాలో అయినట్టు కనిపిస్తుంది. ఈవెన్ మనం ఇంత ఫాలో అయిందని మాట్లాడుకుంటున్నాం, కానీ మీరు ఈ రోజుకి కంపేర్ చేసుకున్నా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కడి నుంచి అయితే ర్యాలీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటికీ చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే మొదట్లో వాటిని కొనుక్కొని ఉన్నారో వాళ్ళు భారీ ప్రాఫిట్స్లోనే ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరే అసెట్ వాళ్ళు ఈరోజు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. సో వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ రీసెంట్ యూఎస్ డాలర్ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు పెరగడం వల్ల మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఈ గోల్డ్కు ఉన్న ఫండమెంటల్ స్ట్రెంగ్త్ బిహైండ్ ద ర్యాలీ, అసలు ఏ రీజన్స్ వల్ల అయితే ఈ గోల్డ్ ర్యాలీ అవ్వడం మొదలుపెట్టిందో, అంటే జియో పొలిటికల్ అన్సర్టెనిటీ కానీ, యుఎస్ యొక్క సంబంధాలు వివిధ దేశాలతో క్వశ్చన్ మార్కులు పడడం కానీ, సో ఇలాంటి ఫండమెంటల్ రీజన్స్ ఇంకా అలాగే ఉన్నాయి. సో అందువల్ల మేము భారీగా కరెక్షన్ అవుతుంది ఇక్కడి నుంచి కూడా అని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ కంపారిటివ్లీ సిల్వర్ కంటే కూడా మేము గోల్డ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అన్నట్లుగా మీరే అసెట్ వాళ్ళు అయితే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా మోర్ ఆర్ లెస్ నేను కూడా ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ సపోర్టెడ్ బై లాట్ ఆఫ్ ఫండమెంటల్ రీజన్స్. మెయిన్లీ ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ని అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి కంపేర్ టు సిల్వర్. అంటే సిల్వర్కి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ లేదని కాదు, బట్ కంపేర్ టు సిల్వర్ గోల్డ్ ఆల్వేస్ సిట్స్ ఆన్ ద మోర్ ఫండమెంటల్ స్ట్రెంగ్త్. సో ఈ ఒపీనియన్లో నేను కూడా గోల్డ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సిల్వర్ కన్నా కూడా. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, యాక్చువల్గా మనము ఇంత షార్ట్ టర్మ్లోనే అంటే ఒక 10% 20% పడగానే ఇంత ప్యానిక్నెస్ మార్కెట్లో కనిపిస్తుంది అంటే, ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని బేసికలీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద ఆ ట్రేడింగ్ ఆప్షన్ కింద రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే చూడడం మొదలుపెట్టారు చాలామంది. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది సార్ గోల్డ్ తీసుకోవచ్చా ఈ ప్రైస్లో, లేదా సిల్వర్ తీసుకోవచ్చా ఈ ప్రైస్లో అని అడగడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను,
ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని ఒక ఎసెట్ క్లాస్ కింద మనం చూడాలి. అంతే తప్పించి ఈరోజు కొంటాము ఒక 2 నెలల్లో పెరుగుతుంది, లేకపోతే ఈరోజు కొంటాము ఒక 6 నెలల్లో పెరుగుతుంది, మళ్ళీ మనం అమ్మేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ ప్రాఫిట్ నుంచి మళ్ళీ మనం వేరే యాక్టివిటీస్ చేసుకుందాం అని చెప్పి అయితే ఎప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద మనం యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్రపంచంలో జరిగే ప్రతి పొలిటికల్ ఈవెంట్, ప్రతి మ్యాక్రో ఎకనామికల్ ఈవెంట్ వీటి ప్రైసెస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. వేరస్ ఇన్ లాంగ్ టర్మ్ వీటి వెనకాల ఉన్న ఫండమెంటల్ స్ట్రెంగ్త్ వల్ల, అంటే ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ కింద ఈ గోల్డ్ని మెయింటైన్ చేసుకోవాలనుకోవడం కానీ, లేకపోతే ఒక కరెన్సీ హెడ్జ్ కింద గోల్డ్ని వాడుకోవడం కానీ, ఇలాంటి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ రీజన్స్ వల్ల మనకి లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా మనకి డిసప్పాయింట్ చేయవు. అంటే అట్లీస్ట్ అవి ఇన్ఫ్లేషన్ అయితే బీట్ చేస్తాయి, ఇన్ఫ్లేషన్ రేట్ని అయితే బీట్ చేసి అప్రిషియేట్ అవుతాయి. అందువల్ల నేను ఇచ్చే వన్ అండ్ ఓన్లీ అడ్వైజ్ టు ఆల్ ఆఫ్ యూ, వీటి మీద షార్ట్ టర్మ్ ఒపీనియన్తో లేదా షార్ట్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం మీ పెట్టుబడులు అయితే పెట్టద్దు. మీకు లాంగ్ టర్మ్ ఒపీనియన్ ఉంటే డెఫినెట్లీ ఈ అసెట్ క్లాస్ అనేది మనకి చాలా బాగా మన రిస్క్ని డైవర్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మార్కెట్ ఈరోజు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిన్నటి ఫాల్ని కంటిన్యూ చేస్తున్నట్లుగా కనిపించినా మళ్ళీ లోస్ నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ 50 262 పాయింట్లు గెయిన్ అయ్యి 1% పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఈ స్ట్రాంగ్ రీబౌండ్ వెనకాల ఉన్న రీజన్ కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, గత 4-5 రోజులుగా బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, ఓవరాల్ జియో పొలిటికల్ ఈవెంట్స్ అవ్వచ్చు, మార్కెట్ అయితే కొంచెం వీక్నెస్ అయితే చూపించింది. బట్ ఎప్పుడైతే ఈవెంట్ జరిగిపోయిందో మార్కెట్లో ఎప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెంట్ ముందే ఆ ఈవెంట్ని మార్కెట్ ఆల్మోస్ట్ ప్రైజింగ్ చేసేస్తుంది. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్కి మీట్ అయింది అంటే, సో దానికి సంబంధించిన కరెక్షన్ ఆల్రెడీ ఆ ముందు 4 రోజుల్లోనే ఫ్యాక్టరీని అయిపోయి ఉంటుంది. సో వన్స్ ఈవెంట్ అనౌన్స్ అయ్యి ఆ ఈవెంట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లే కనుక ఉంటే రీబౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం కరెక్ట్గా అదే నోటీస్ చేయొచ్చు. లాస్ట్ 4-5 రోజుల్లో ఈ బడ్జెట్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ని ఆల్రెడీ మార్కెట్ ఫ్యాక్టరింగ్ చేసేసింది. అండ్ నిన్న దానికి సంబంధించిన ఫాల్ ఏదైతే జరగాల్సి ఉందో ఇండివిజువల్ స్టాక్స్లో అది ఆల్రెడీ జరిగింది. సో ఈరోజు మళ్ళీ క్రాష్ అనేది మొదలైందో అక్కడి నుంచి వాల్యూ బయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే రీబౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు బేసిక్గా ఈ మార్కెట్ రీబౌండ్ వెనకాల ఉన్న రీజన్ ఈ బడ్జెట్ ఈవెంట్ని మార్కెట్ డైజెస్ట్ చేసుకొని మళ్ళీ ఒక లెవెల్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంది 25,000 పాయింట్ల పైన నిఫ్టీ 50 అయితే. దీంతోపాటు జియో పొలిటికల్ అన్సర్టెనిటీ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. యుఎస్ ఇరాన్ మధ్య డిస్కషన్స్ జరగడం అయితే అవ్వచ్చు, అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ గురించి పీయూష్ గోయల్ గారు కానీ అండ్ డొనాల్డ్ ట్రంప్ కానీ, మనము యాక్చువల్గా వెనిజువేలా ఆయిల్ బై చేయడానికి ఇండియా ఒప్పుకుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేయడం అయితే ఏంటి అంటే, అది ఇంకా మన సైడ్ నుంచి అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ రాలేదు. బట్ స్టిల్ దెర్ ఈస్ సమ్ హోప్ అగైన్ బిల్డింగ్ ఇన్ ద మార్కెట్ ఆన్ ద యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్ట్రాంగ్గా రీబౌండ్ అవ్వడానికి కానీ, లేకపోతే ఇక్కడి నుంచి పెరగడానికి కానీ అవకాశాలు 2 పాయింట్ల మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కనుక స్ట్రైక్ చేస్తే అది చాలా పాజిటివ్ ఫ్యాక్టర్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న ఫండమెంటల్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్, అంటే మార్కెట్ ఎందుకు గత సంవత్సరం నుంచి రేంజ్ బౌండ్గానే ఉంది అంటే, మన జియో పొలిటికల్ అన్సర్టెనిటీ వల్ల యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ క్వశ్చన్ మార్క్లో ఉండడం వల్ల జరిగింది. సో మనకి దీనివల్ల కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా చాలా వీక్ ఆర్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్స్గానే వస్తున్నాయి. రీసెంట్ Q3 FY26 రిజల్ట్స్ కూడా దానికి స్ట్రాంగ్గా విట్నెస్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎయిదర్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ బిలో ద ఎక్స్పెక్టేషన్సే వస్తున్నాయి. ఓన్లీ సెక్టార్ లీడర్స్ తప్పించి మిగతా అన్ని కంపెనీస్ కూడా కొంత పెయిన్ అయితే కనిపిస్తుంది రిజల్ట్స్లో. సో మనం ఇక్కడి నుంచి మార్కెట్ క్రాష్ అయినా లేకపోతే మార్కెట్ రీబౌండ్ అవ్వాలన్నా మనకి ముందు మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కనుక మనకి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కనుక జరిగితే మనకి ఈ FY26లో ఎలాగూ ఈ లో బేస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. FY27 స్టార్టింగ్ కల్లా మనకి మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని రిజాల్వ్ అయితే మనకి మంచి స్ట్రాంగ్ రీబౌండ్ ఆర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయని చెప్పి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. రిజల్ట్ సెక్షన్లో మనం ముందు అనుకున్నట్లుగానే ఓన్లీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఎర్నింగ్ సీజన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి Q3 FY26 రిజల్ట్స్ని మొత్తం సమ్మరైజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈరోజు మన రిజల్ట్ సెక్షన్లో UPL లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. UPL లిమిటెడ్ చాలా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. అన్ని ఆపరేషనల్ మెట్రిక్స్ ఫ్రంట్లో చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. వీళ్ళ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 12% గ్రో అయ్యి 12,269 crores ఇంక్రీజ్ అయింది. EBITDA 13%కి ఇంక్రీజ్ అయ్యి 2,434 crores రిపోర్ట్ చేశారు.
ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 90% సర్జ్ అయితే చూపించారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 90% సర్జ్ అయ్యి 671 క్రోర్స్కి రీచ్ అయింది. అండ్ ఆల్సో నెట్ డెట్లో కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూపించారు. నెట్ డెట్ ఆల్మోస్ట్ 2553 క్రోర్స్ రెడ్యూస్ అయినట్లుగా చూపిస్తున్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ కూడా వైడ్ స్ప్రెడ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి ప్రజెంట్ జియోపొలిటికల్ అన్సర్టనిటీ, టారిఫ్ అన్సర్టనిటీ ఉన్న ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ఇలాంటి జియోగ్రఫికల్ వైడ్ రెవెన్యూ చూపించడం అనేది వెరీ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి లాటిన్ అమెరికా నుంచి 5137 క్రోర్స్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 2814 క్రోర్స్, నార్త్ అమెరికా 1617 క్రోర్స్, యూరోప్ 1554 క్రోర్స్, ఇండియా 1148 క్రోర్స్గా రెవెన్యూ రిపోర్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్ట్రాంగ్ రిజల్ట్స్ తర్వాత ఈరోజు మార్కెట్ కూడా దీనికి మంచి పాజిటివ్ రియాక్షన్ అయితే చూపించింది. నెక్స్ట్ మనం ఆర్ఆర్ కేబుల్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. వీళ్ళ Q3 FY26 రిజల్ట్స్ వచ్చేసరికి రెవెన్యూ 2535 క్రోర్స్గా రికార్డ్ చేశారు, విచ్ ఈజ్ 42.3% YOY జంప్. ఆపరేటింగ్ ఎబిటా 206 క్రోర్స్గా రిపోర్ట్ చేశారు, విచ్ ఈజ్ 86% జంప్ ఇయర్ ఆన్ ఇయర్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 118 క్రోర్స్గా రికార్డ్ చేశారు, విచ్ ఈజ్ 72.4% ఇయర్ ఆన్ ఇయర్ జంప్. వీళ్ళ రెవెన్యూ మిక్స్ వచ్చేసరికి వీళ్ళకి మేజర్ రెవెన్యూ సెగ్మెంట్ వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్, అందులో 90% షేర్గా రిపోర్ట్ చేశారు. FMEG సెగ్మెంట్ విచ్ ఈజ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, దాని నుంచి 10% రెవెన్యూని అయితే రిపోర్ట్ చేశారు ఈ క్వార్టర్లో వీళ్ళు. వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్లో 48% YOY గ్రోత్ రిపోర్ట్ చేశారు. సో బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్స్ రెండు ఇంక్రీజ్ అయినట్టుగా చూపిస్తున్నారు. వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ ప్రాఫిట్ వచ్చేసరికి 84.9% YOY జంప్ అయింది. FMEG సెగ్మెంట్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో వీళ్ళు రీసెంట్గా ఎంటర్ అయ్యారు, అందువల్ల వీళ్ళు యాజ్ ఆఫ్ నో లాసెస్లో ఉన్నారు. సో ఈ క్వార్టర్లో ఒక చిన్న అబ్జర్వింగ్ ఆర్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే వీళ్ళ FMEG సెగ్మెంట్ అనేది ఇంకా పర్ఫార్మెన్స్ అప్ టు మార్క్ అయితే రీచ్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పుడైతే అది బ్రేక్ ఈవెన్ అయ్యి అందరూ కూడా ప్రాఫిట్స్ రిపోర్ట్ చేయడం మొదలు పెడతారో వీళ్ళ ప్రాఫిట్స్లో ఇంకా ఫర్దర్ జంప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ అని చెప్పలేం కానీ బట్ డీసెంట్ రిజల్ట్స్. సో వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 21% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. నెట్ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 24% ఇంక్రీజ్ అయ్యి 1153 క్రోర్స్గా రికార్డ్ చేశారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 963 క్రోర్స్ రికార్డ్ చేశారు. వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1.33 lakh crore రికార్డ్ చేశారు, విచ్ ఈజ్ 23% ఇంక్రీజ్ ఫ్రమ్ ఇయర్ ఆన్ ఇయర్. మన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఎప్పుడైనా సరే అసెట్ క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళ అసెట్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ రిపోర్ట్ చేశారు. గ్రాస్ NPA 0.27% గాను, నెట్ NPA 0.11% గాను రికార్డ్ చేశారు. వీళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా స్ట్రాంగ్గా ఉంది, 23.15%గా ఉంది. ఇది IPO లెవెల్స్ నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే చాలా కరెక్ట్ అయింది, సిగ్నిఫికెంట్ కరెక్షనే జరిగింది. మరి ఈ స్ట్రాంగ్ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా ప్రైస్లో రీబౌండ్ అవుతుందేమో చూడాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్లో జరుగుతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని వెరీ ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రైట్ ఇన్ఫర్మేషన్ at the right time is always important. See you in the next video. Until then, signing off, yours CA Ashok.